పద్మనాభం గారు. ముద్రగడ పద్మనాభం గారి కోసం పెద్దగా పరిచయం అక్కర్లేదు. కాపు పెద్దగా ఎన్నో దశాబ్దాలుగా కాపులు ఉన్న వ్యక్తి. సో, ముద్రగడ గారు మరణం మాత్రం ఒక్క తూర్పుగోదావరి జిల్లా ప్రాంతమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా గూడా ఆయన స్మృతులు ఎప్పటికీ కూడా వాళ్ళ మధుల్లోనే ఉంటాయి. అభిమానుల మధుల్లోని సంస్మరణ దినం సందర్భంగా పెద్ద ఎత్తున ఈరోజు వివిధ ప్రాంతాల నుంచి ముద్రగడ గారు ఇంటికి తరలి రావడం జరిగింది. ఒకసారిగా మనం చూద్దాం ముద్రగడ గారు పార్థివ దేహాన్ని ఇక్కడే ఖననం చేయడం జరిగింది. ఈ మొత్తం నేపథ్యం చూస్తే ముద్రగడ గారి కోసం ప్రతి ఒక్కరు కూడా ఒక కన్నీటి పరిమితమయ్యే పరిస్థితి అయితే చూస్తున్నాం. గత 11 రోజుల నుంచి కూడా ముద్రగడ గారు వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా పరామర్శించడం, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు అలాగే మంత్రుల స్థాయి వ్యక్తులు కూడా ఇక్కడికి వస్తుండడం ఒకసారిగా మనం ఇక్కడ చూడొచ్చు. ముద్రగడ గారికి తుది వీడ్కోలు పడగడానికి పెద్ద ఎత్తుగా తరలి రావడం జరిగింది. అలాగే మాజీ ఎమ్మెల్సీ సూర్యనారాయణ రాజు గారు కూడా ప్రస్తుతం మన దగ్గర ఉన్నారు. సూర్యనారాయణ గారు చెప్పండి, ముద్రగడ పద్మనాభం గారితో మీరు ఈ ప్రాంత వాసులే కాబట్టి ఆయనతో చాలా ఎక్కువ అనుబంధం మీకు. సో ఆయన వ్యవహార వైఖరి ఎలా ఉండేది? ముద్రగడ పద్మనాభం గారి కోసం మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు? ముద్రగడ పద్మనాభం గారు చాలా గొప్ప వ్యక్తి. ఎందుచేతనంటే ఈ కిల్లంపూడికి దగ్గరగానే ధర్మవరం గ్రామం ఉండేది. ఆ గ్రామంలో మా పెదనాన్నగారు కానీ మా చిన్నాన్నగారు కానీ ముద్రగడతో చాలా ఎక్కువ ఆప్యాయతతో ఉండేవారు. ఆయన ఇచ్చినటువంటి గౌరవం అంత పెద్ద అయినప్పటికీ కూడా సంఘంలో ఒక మంచి పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి వ్యక్తి కూడా ఎప్పుడైనా ఆయన ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే ఆయనే స్వయంగా టిఫిన్లు ఇవ్వడం కానీ కాఫీ ఇవ్వడం కానీ చేసేటువంటి వ్యక్తిత్వం, ఒక పట్టుదలైనటువంటి మనిషి. ఎందుకంటే ఆయన ఇంటి దగ్గర నిరాహార దీక్ష చేసినప్పుడు కానీ ఇతర ప్రదేశం ఉన్నప్పుడు కానీ తుల్లో ఇచ్చేసినప్పుడు కానీ మాకు చాలా ఎక్కువ సంబంధాలు వారితో ఉన్నాయి. దగ్గర రమారమి ఒక 40 సంవత్సరాలు బట్టి ముద్రగడ పద్మనాభం గారిని చూస్తూ ఉన్నాం. అలాంటి మహా వ్యక్తి ఒక్క కాపుల కోసమే కాదు, సమాజం కోసం, బీసీల కోసం, అందరి కోసం కూడా పాటుపడి ఈ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి అహర్నిశలు కృషి చేసేవారు. అలాగే ఏదైనా మాట తేడా వస్తే ఆయన మంత్రిమండలికి కూడా రాజీనామా చేసి వారు వెంటనే ట్రైన్లో ఇక్కడ రావడం కూడా జరిగింది. అలాంటి మహా వ్యక్తిని మా ప్రదేశం కోల్పోవడం మాకు దురదృష్టకరం. ఈ పత్తిపాడు నియోజకవర్గానికే కాదు, యావత్ ఆంధ్రప్రదేశానికి కూడా ఇది తీరని నష్టమని నేను మనవి చేస్తాను. సో ఆయనతో మీకు ఏమైనా పంచుకున్న అనుభవాలు ఉన్నాయండి? చాలా కీలకమైన అనుభవాలు రాజకీయ పరంగా కానీ ఆయన ఎప్పుడు ఆలోచన సరళి ఏ రకంగా ఉండేది? ఒకటి, సమాజం బాగుపడాలి, ఈ ప్రాంతం బాగుపడాలి మనం ఒక తలపెట్టే కార్యక్రమాన్ని విజయం సాధించుకోవడానికి ఎంతవరకు అయినా సరే వెళ్ళేటువంటి మనిషి ముద్రగడ పద్మనాభం గారు. అలాంటి వ్యక్తిని నా రాజకీయ జీవితంలో చాలా అరుదుగా చూడడం జరిగింది. ఎందుకంటే నేను ఎక్కడో నర్సీపట్నం తంగేడులో ఉన్నప్పటికీ కూడా ఈ ధర్మవరం మా స్వగ్రామం అవడం వలన ఈయనతో మాకు సన్నిహితమైనటువంటి సంబంధాలు ఉండేవి. చాలాసార్లు ఎప్పుడు మా ఊరు వచ్చినా సరే ముద్రగడ దగ్గర రావడం, వారి దగ్గర కూర్చోవడం, వారి సలహాలు సూచనలు తీసుకోవడం మాకు పరిపాటిగా జరిగినటువంటి విషయాలు. సార్, మీరు అబ్జర్వ్ చేసింది ఆర్థిక పరంగా ఇప్పుడు ఆ స్థాయిలో ఉన్నవాళ్ళు, సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర ఉన్నవాళ్ళు, మంత్రుల స్థాయి ఉన్నవాళ్ళు కొన్ని కోట్లకి అధిపతులు అవుతారు. కానీ ఈయనన్నీ కూడా ఉన్నాయో పోగొట్టుకున్నారు అని అంటారు. వాస్తవం అది? 100కి 100 పాళ్ళు వాస్తవం. ఎందుచేతనంటే ఆయన మంత్రి చేసినప్పటికీ, ఎమ్మెల్యేలు చేసినప్పటికీ, ఎంపీ చేసినప్పటికీ కూడా ఆయన రాజకీయ అవినీతి చేసినటువంటి వ్యక్తి కాదు. ఏ పరిస్థితుల్లోనూ అవినీతికి చాలా దూరంగా ఉండేటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని మనం ఎప్పుడూ చూడలేం. ఆ ఆస్తిని అమ్ముకొని ఎలక్షన్స్లో నిలబడి గెలిచినటువంటి వ్యక్తుల్లో ఈయన ప్రథముడని కూడా నేను చెప్పగలను. సో ముద్రగడ గారు లేని లోటు ఎవరో తీర్చలేంది అంటారు? ముద్రగడ లేని లోటు ఎవరో తీర్చలేంది. అయినప్పటికీ కూడా ఈవేళ ముద్రగడ గిరిని ఈ పత్తిపాడు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా పెట్టడం, నేను ఈ కాకినాడ పార్లమెంటు అబ్జర్వర్గా ఉండి సంవత్సరం నడబడి చూస్తున్నాను. ఇక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా అభిమానిస్తున్నారు. అంత ఎక్కువగా చేయలేకపోయినప్పటికీ కూడా ముద్రగడ లేని లోటుని గిరి తీస్తాడని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.